తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తున్నది సుమన్ టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి జ్యోతి శరత్ గారు. నమస్కారం అండి. నమస్తే. అరుణాచలం వెళ్ళాలంటే భగవంతుడు రప్పించుకుంటేనే మనం వెళ్ళగలమని చెప్పేసి అంటూ ఉంటారు. అలానే భగవంతుడు ఎవరినైతే మనుషుల్ని సెలెక్ట్ చేసుకుంటాడో వీడు నా భక్తుడు అవుతాడు అని చెప్పేసి ఎవరినైతే అనుకుంటారో వాళ్ళని అలా రప్పించుకున్న కథలు ఏమన్నా ఉన్నాయంటారా ఆయన దగ్గరికి? మనకి మన భారతదేశంలో ఇది పుణ్యభూమి అంటారు. ఊళ్ళని పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అయితే కొన్ని క్షేత్రాలు అంటే కాశీ లేకపోతే ఈ అరుణాచలం ఇలా కొన్ని క్షేత్రాలకి మాత్రం ఖచ్చితంగా మనం నమ్మినా నమ్మకపోయినా మన పూర్వజన్మ సుకృతమో లేకపోతే మనం చేసుకున్న పుణ్యమో శివుడాగ్ని లేనిదే చీమైనా కుట్టదు అంటారు కదా, అటువంటిది ఈ క్షేత్రాలకి మాత్రం వర్తిస్తూ ఉంటుంది. మనం చేసే ప్రతి పనికి కాదు, కానీ ఈ పుణ్యక్షేత్రాలకి ఖచ్చితంగా కాశీ వెళ్ళి శివుని యొక్క అనుగ్రహం పొందాలన్నా మనం ఎంతో కొంత పుణ్యం చేసుకోవాలి. భగవంతుడి ఆజ్ఞ ఉంటేనే వెళతాం. ఇది మాత్రం ఖచ్చితం. ఎందుకు అంటే ఎన్నో పురాణాలలో ఎంతో మంది మహానుభావులు అందించిన గ్రంథాలలో ఈ విషయం చెప్పారు. అంటే ఎవరైతే అరుణాచలం వెళుతున్నారో వాళ్ళు మాత్రం నిజంగా పుణ్యాత్ములు. అయితే అంత అవకాశం మనకి వచ్చినప్పుడు చాలా సందర్భాల్లో వెళతాం అనుకుంటాం, కానీ ఏదో ఆ సమయంలో అనారోగ్యం రావడమో లేకపోతే ఇంకేదో వర్షాలు పడిపోయా ఏవో క్యాన్సిల్ అయిపోయి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ వెళ్ళలేకపోతాం. కానీ ఒకవేళ మనం నిజంగానే వెళుతున్నాము అంటే ముందుగా ఏం ఆలోచించుకోవాలంటే భగవంతుని యొక్క అనుగ్రహం పొందే అధికారం పొందాము. ఈ అధికారం పొందిన తర్వాత ఇప్పుడు మన వంతు అక్కడికి వెళ్ళాము. ఆ తర్వాత మనం భక్తితో లేకపోతే శివుడు పిలిపించుకుంటాడు, మనం చూడగలగాలి కదా శివుడిని. కాబట్టి ఈ అధికారం మనం పొందేమని మురిసిపోవాలి. అలా మురిసిపోయిన తర్వాత అధికారంతో వెళుతున్నాము, శివుడు నన్ను పిలిచాడు, ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? శివుడినే ఆరాధించాలి, శివుడిని చూడగలగాలి, ఆ శివతత్వం తెలుసుకోగలగాలి. ఇది మనం ఎప్పుడైతే పూర్తిగా దీన్ని అనుభవిస్తామో ఖచ్చితంగా ఈ మాట నిజమవుతుంది అనమాట. లేకపోతే చాలా మంది వెళుతూ ఉంటారు అరుణాచల పుణ్యక్షేత్రం, కానీ వాళ్ళందరూ అంతే జ్ఞానంతో మళ్ళీ తిరిగి వచ్చాక ఉంటున్నారా? లేదు. మిగతా ప్రదేశాలకు ఎలా వెళ్తున్నారో అలాగే సరే పదండి వెళ్దాం అన్నట్టుగా వెళుతున్నారు. కానీ ఇది ఒక అధికారం, భగవంతుడు నాకు ఇచ్చిన అధికారం. అంటే ఆ పదంలోనే ఎంత ఇది ఉంది. అంటే నేను ఆ అధికారాన్ని పొందాను, ఇంకేముంది, చాలా తేలికైపోయింది ఇప్పుడు భగవంతుడి అనుగ్రహం పొందడం. ఈ అధికారానికి అనుగ్రహానికి మధ్య సాధన ఏదైతే ఉంటుందో అది మనమే చేసుకోవాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మనం ఆ సాధన చెయ్యలేకపోతే అధికారం వరకే ఉంటుంది, అనుగ్రహం ఉండదు, మామూలుగానే వచ్చేస్తాం. ఇది ముఖ్యం. అయితే మహానుభావులు ఎవరైతే ఉంటారో వాళ్ళ జీవితాల్లో ఎటువంటి కోరికలు ఉండవు. వాళ్ళ జీవితం చాలా అంటే హాయిగా ఉన్నారు వాళ్ళు అని అనుకోవడానికి లేదు. కావ్యకంఠ గణపతి మహాముని మహానుభావులు, మహాపండితులు, వారు అరుణాచల ప్రదేశానికి వచ్చినప్పుడు వారి పరిస్థితి ఎటువంటిది అంటే వారికి ఎటువంటి ఉద్యోగము లేదు. మనకి అప్పట్లో వారాల అబ్బాయి అని అంటూ ఉండేవారు కదా, అంటే వారాలు చేసుకుంటూ ఎవరైనా ఇంటికి వెళితే వాళ్ళు భోజనం పెడితే తినటం, అలా బ్రతుకుతూ ఉండేవారు కొంతమంది. అప్పట్లో ఏంటంటే ఒక వేరే ఊరికి వెళితే బ్రాహ్మణ కుటుంబాలు ఏవైతే ఉంటాయో అగ్రహారాలు తెలిసిపోతూ ఉండేవి, ఇక్కడ వీళ్ళు ఉంటారు. బ్రాహ్మణులే అయితే గనక ఒక బ్రాహ్మణ కుటుంబానికి వెళ్ళేవారు. వాడు తెలిసిన వాళ్ళ తెలియని వాళ్ళ బంధువుల సంబంధం లేదు, వెళ్ళి మేము ఇలా ఈ ఊరి నుంచి వచ్చామండి, ఈ రోజు మీ దగ్గర ఉంటున్నాము అంటే ఆతిథ్యం ఇచ్చేవారు. అలాగే వాళ్ళు అక్కడే ఉంటూ ఉండేవారు. అంతేగాని మనకి ఈ హోటల్లో ఉండటాలు అటువంటివి ఉండేవి కావు. ఎవరి దగ్గరికైనా వెళితే వాళ్ళు చక్కగా ఇష్టంగా మనకి అన్నం పెడుతూ ఉండేవారు అనమాట. అలాగే ఎవరైనా మన దగ్గరికి వస్తూ ఉండేవారు. ఈ సంప్రదాయం కొనసాగుతూ ఉండేది. ఈ కావ్యకంఠ గణపతి మహాముని ఎటువంటి స్థితిలో ఉండేవారంటే తినటానికి కూడా ఆయన దగ్గర ఏదీ లేదు, కొనుక్కుని తినడానికి ఆయన దగ్గర డబ్బు లేదు. ఇది కలియుగంలో కథే కదా, ఇది ఏదో యుగంలో కథ కాదు. కావ్యకంఠ గణపతి మహాముని అంటే ఆయన ఎన్నో రచనలు చేశారు, పద్యాలు అంటించారు. వారు మనకి అంటే కావ్యాల రూపంలో మనకి బాగా పరిచయమే. ఆయన పరిస్థితి ఒకప్పుడు ఎలా ఉండేది అంటే ఆయన దగ్గర ఒక్క చిల్లిగవ్వ ఉండేది కాదు. అయితే దీనికి సంబంధించి అరుణాచలంలో ఆయన ప్రవేశించిన వెంటనే అతనికి ఏం కావాలో భగవంతుడు ఎలా ఇచ్చాడు, ఈశ్వరుడు ఆయన అసలు ఎందుకు రప్పించుకున్నాడు, దీనికి సంబంధించి మనం చెప్పుకోవాలి. ఆయన ప్రవేశించిన వెంటనే కొత్త ఊరు, కొత్త ప్రదేశం, ఇందాక మనం చెప్పుకున్నాం, ఆయన దగ్గర కొనుక్కుని తినడానికి డబ్బులు కూడా లేవు. అయితే బ్రాహ్మణ కుటుంబాల దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళు ఏదైనా పెడితే తింటూ ఎక్కడో ఒకడు పడుకుంటూ అలా ఆయన ఉంటూ ఉండేవారు. అయితే ఆయనతో పాటు ఆయనకు ఒక తమ్ముడు ఉన్నాడు. ఒకరోజు
గణపతి నవరాత్రులు అవుతున్నాయి. అప్పుడు ఏకాదశి తిథి వచ్చిందట. ఏకాదశి అంటే అప్పట్లో కొంతమంది కాదు, అందరూ ఇంచుమించు ఉపవాసం ఉంటూ ఉండేవారు. అంటే తమ్ముడికి బాగా ఆకలిస్తోంది, కొంచెం చిన్నవాడు కదా, ఏకాదశి వ్రతాలు ఏమి చేయలేడు, ఆకలిస్తోంది. అంటే తమ్ముడు ఆకలి ఆకలి అంటున్నట్టు ఒక పండు కొని పెడదామన్నా వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. వెళుతూ ఉంటే ఎవరింటికి వెళ్తున్నాం, ఏకాదశి కదా మా దగ్గర ఏమీ లేదు, మేము తినము, మేమేమి ఇవ్వం అనేస్తున్నారట. సరే అని వాళ్ళు ఇంకా ఆకలితో అలాగా అక్కడ ఉన్నారు. అంటే అరుణాచలం వచ్చిన కొత్తల్లో అనమాట. అప్పుడు ఎక్కడి నుంచో ఒక వృద్ధ బ్రాహ్మణుడు వచ్చాడు. వచ్చి మీరు బ్రాహ్మణులేనా అని అడిగారట. అవును అంటే, అయితే మీరు నాకు సహాయం చేస్తారా? మా ఆవిడ ఏకాదశి వ్రతం చేసేటప్పుడు అందరూ ఉపవాసం చేస్తారు కదా, మా ఆవిడ మాత్రం 2 బ్రాహ్మణులకు భోజనం పెట్టి ఆవిడ ఏకాదశి రోజే తినేస్తుంది. ఆవిడ నియమం ఇది, ఆవిడ పద్ధతి ఇది. కాబట్టి మాకు అసలు ఎవ్వరు దొరకరు, ఎందుకంటే ఏకాదశి ఎప్పుడు ఉపవాసాలే, దొరకడం కష్టం. మరి మీరు ఇవాళ దొరికేది కదా, వచ్చి భోజనం చేస్తారా అని అడుగుతారట. ఇంకేముంది, తమ్ముడు కళ్ళల్లో అలాగా ఇది వెలిగిపోతూ ఉంటుంది అనమాట, అమ్మయ్య అన్నయ్య పద పద పద. సరే అని చెప్పి వీళ్ళిద్దరూ ఆయన వెంట వెళతారు. ఆవిడ వస్తుంది చక్కగా, ముత్తైదు ఆవిడ వచ్చి, వచ్చారా, మొత్తానికి మీరు తీసుకొచ్చారా అని చెప్పి, కూర్చోండి నేను చక్కగా వడ్డించేస్తాను మీకు, కాళ్ళు చేతులు కడుక్కోండి అని అన్న వెంటనే వీళ్ళు చక్కగా కాళ్ళు చేతులు కడుక్కొని అక్కడ కూర్చున్నారట. అది ఒక వినాయకుడి గుడిలాగా వాళ్ళకి అనిపించింది, కానీ కుటీరం ఉంది, ఇల్లు ఉంది, వాళ్ళిద్దరు దంపతులు అక్కడ ఉంటున్నారు. చక్కగా ఆవిడ భోజనం పెట్టిందంట. మీరు పెట్టారు కదా, నా దీక్ష అయిపోయింది, నేను ఇక భోజనం చేసేస్తానని చెప్పి చేసేసిందట. రాత్రిపూట ఎక్కడికి వెళ్తారు మీరు పిల్లలు, పాపం కొత్తలా ఉంది కదా, మీరు ఇక్కడే అరుగు మీద పడుకోండి అని వాళ్ళు దంపతులు ఇద్దరు ఆ చిన్న గుడిసెలోకి వెళ్ళి వాళ్ళు తలుపేసుకున్నారు. వీళ్ళు అరుగు మీద బయట పడుకున్నారు. పొద్దున్నయింది. ఆయన వెంటనే వీళ్ళకి మెలకు వచ్చింది, లేచారు. లేచి చూసేటప్పటికి అక్కడ కుటీరం లేదు, ఏమీ లేదు, వీళ్ళు అలా బయట పడుకున్నారట. చూస్తే వాళ్ళకి ముందుగా అనిపించింది కదా ఏదో వినాయకుడు గుడి, అక్కడ ఒక వినాయకుడు గుడి ఉందట, అక్కడ ఇంకేం లేవు. అయితే వాళ్ళు ఒక్కసారి ఆవిడకి కృతజ్ఞత చెప్పి వెళ్ళిపోదాం, రాత్రి అన్నం పెట్టింది కదా అని వెతుకుతూ ఉంటే ఆవిడ లేదు, ఆ వృద్ధ బ్రాహ్మణుడు లేడు, ఇక్కడ ఎవరు ఇల్లు ఉండేది కదా అంటే ఇది ఒక వినాయకుడు గుడి, ఇక్కడ ఇల్లు ఏంటని అక్కడ అందరూ అంటున్నారట. వాళ్ళకి ఆశ్చర్యం వేసింది. అంటే నిజమా, నిన్న మేము తిన్నామా అని కూడా వాళ్ళు ఒక్కసారి వెనక్కి వెళుతున్నారు. విచిత్రం ఏమిటి అంటే అప్పట్లో తిన్న తర్వాత ఎవరికైనా కూడా తాంబూలం ఇస్తూ ఉండేవారు, తాంబూలం అందరూ వేసుకుంటూ ఉండేవారు తిన్న తర్వాత, ఆరోగ్యానికి మంచిది, జీర్ణానికి. కాబట్టి ఆ పుణ్యస్త్రీ వీళ్ళకి తాంబూలాలు కూడా ఇచ్చిందట. దానికి నిదర్శనంగా పళ్ళెంలో అక్కడ తాంబూలము, వీళ్ళకి ఇచ్చిన తాంబూలము అక్కడ కనిపించింది వీళ్ళకి. అయితే వీళ్ళు అనుకున్నారు, తిన్నాము నిజమే, ఇది ఎవరో కాదు, అమ్మవారు ఆకలి తీర్చారు, అరుణాచల శివుడు మా కోరికను, మా బాధ ఏదైతే ఉందో దాన్ని తీర్చారు అని. అలా ఒక్క రోజుతో అయిపోతుందా? కాదు కదా. కావ్యకంఠ గణపతి మహాముని అక్కడికి వచ్చిన దగ్గర నుంచి కొత్తల్లో, అంటే ఆయనకి ఎక్కడైనా ఉద్యోగం సంపాదిద్దామంటే ఆయన దగ్గర ఉన్నది పాండిత్యం, కానీ ఆ పాండిత్యానికి సంబంధించి ఎవరు కూడా ఆయన్ని గుర్తించలేదు, ఏది లేదు. ఇలా కొన్ని రోజులు అవుతున్నాయి. మళ్ళీ ఇదే కదా ఆకలి బాధ, మనుషులం కదా మనం, తప్పదు. తమ్ముడితో ఉన్నారు. మరి ఇలా బాధపడుతూ ఉంటే అరుణాచల గుడి దగ్గరికి వచ్చి ప్రతిరోజు ఆయన ఆకలితో ఏడుస్తూ ఆయన స్తోత్రం చేస్తూ ఉండేవారట. ఇంత మహాభక్తుడికి ఎందుకు ఆ గతి పట్టింది అని మనం అనుకోవచ్చు. అయితే ఈశ్వరుడు ఇక్కడ మనకి చెప్తారు అరుణాచల మహత్యంలో, అలాగే శివపురాణంలో కూడా, ఈశ్వరుడు అంటే ఒక ఆకలి బాధతో స్తుతి చేసినప్పుడు ఎంత అద్భుతంగా ఆ స్తుతి వస్తుంది, అది కూడా నేను వినాలనుకుంటున్నాను, అందుకని నా భక్తుడికి నేను ఆకలి కలిగిస్తాను. ఎలా కలిగిస్తారు? వాళ్ళు ఏ కుటుంబం దగ్గరికి వెళ్ళి అడిగినా వాళ్ళు లేదు అంటే ఎందుకు లేదు అని అడగడానికి లేదు కదా, వాళ్ళు ఇస్తే తింటారు, లేకపోతే లేదు. కానీ విచిత్రంగా ఎవరు అన్నం పెట్టేవారు కాదట. ఇదంతా శివమాయ. కాబట్టి అన్నం పెట్టక వాళ్ళకి ఆకలి. కాబట్టి ఎవరిని అడుగుతారు? అరుణాచల శివ అని ప్రతిరోజు ఆయన గుడికి వచ్చి అరుణాచలేశ్వరుణ్ణి దర్శించుకుంటూ బయట నుంచుని, లోపల అలా ఎక్కువసేపు ఉండలేం కదా, బయట నుంచుని ఆయన ఒక శ్లోకం, ఒక పద్యం ప్రతిరోజు చెప్తూ ఉండేవాట. బాధ ఏంటి అంటే, ఆకలి బాధ నాకు తీరిపోతే నేను నా తమ్ముడు ఇక నీ భక్తి పైన మేము శ్రద్ధ వహిస్తాం, నాకు భక్తి కూడా కలగట్లేదు దేవుడా అని ఏడుస్తూ ఉండేవాట. విచిత్రం ఏమిటి అంటే, అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా కొద్దిగా పండితులు ఉంటే, ఏమిటి పాండిత్యం, ఇంత బాగా ఏం చెప్తున్నారు అని విని వెళ్ళిపోయేవారట. కానీ ఒక్కరు ఒక 10 రూపాయలు ఇవ్వటమో, కనీసం ₹1 ఇవ్వటమో లేదు. ఈయన ప్రతిరోజు శ్లోకం పద్యం చెప్తూ ఉంటే మెల్లమెల్లగా అక్కడికి ఏదో ప్రవచన కార్యక్రమం లాగా జనులందరూ వస్తూ ఉండేవారట. ప్రతిరోజు ఒకడు వస్తాడు, ఒక చెప్తాడు, అసలు ఏం చెప్తాడు. ఈశ్వరుడు కూడా ఎదురు చూస్తూ ఉండేవాట. అది ఆయనకి ఏమిటంటే కోరిక, నువ్వు ఆకలితోనే నాకు చెప్పాలి,
అయితే ఎంత అంటే సహనము ఓర్పు ఉంటుంది భక్తులకి. ఆ మాత్రంగా ఏమి లేకపోతే మనకి చిరాకు వచ్చేస్తుంది. అంటే పరీక్షిస్తున్నాడు. అంటే ఆయనకి చిరాకు లేదు, కోపం లేదు. ఈశ్వర, నాకు ఈ ఆకలి తీర్చు, నిన్నే నేను నమ్ముకుంటున్నాను అని ఆయన అడుగుతున్నారు. ప్రతిరోజు ఒక శ్లోకం చెప్తున్నారు. ఇలా కొన్ని రోజులు గడిచిపోయాయి. చివరి రోజు వచ్చేటప్పటికి ఈశ్వర, ఈ స్తోత్రం, దాన్ని హరస్తుతి అంటారు. నేటికి కూడా అది ప్రచారంలో ఉంది. ఈ హరస్తుతి అనేది ప్రతిరోజు ఒక్కొక్క శ్లోకం ఈశ్వరుణ్ణి ఆరాధిస్తూ. అయితే ఈశ్వరుడు కూడా నేను నీకు పరీక్ష, నీ ఆకలితోనే నువ్వు ఆ బాధతోనే నాకు స్తోత్రం చేయాలి. ఆ హరస్తుతిలో ఆయన బాధ ఉంటుంది. చివరి రోజు మనకంటారు, రమణ మహర్షి కూడా వచ్చి విన్నారు. కొంతమంది మహాపండితులు కూడా ఈరోజు ఏం జరుగుతుంది ముందు రోజు చెప్తారట. ఈశ్వర, రేపే ఆఖరి స్తుతి, అంటే ఈ హరస్తుతి అన్నది ఏదైతే ఉందో ఇంకా అయిపోతుంది. నువ్వు అనుగ్రహించావు, లేకపోతే నేను ఇంక ఇలాగే వెళ్ళిపోయేటట్టున్నాను అని ఆయన మళ్ళీ మన్నాడు వస్తే చెప్తే నమ్మము. చాలా మంది వచ్చేసారట ఆలయం చుట్టూ. అందరూ వచ్చి ఏం జరుగుతుంది, ఈయన ఏం చెప్తారు, ఈ ఆఖరి శ్లోకం ఎలా ఉంటుంది అని వింటున్నారట. అద్భుతంగా ఆయన చెప్పేవారు. రమణ మహర్షి కూడా వేరే రూపంలో, మారువేషంలో వచ్చి విన్నారు అని చెప్తారు. ఒక అరుగు మీద కూర్చుని ఆయనకి తెలుసు ఈయన ఎలా అనుగ్రహిస్తారు అవన్నీ. అంటే అదంతా అయిపోయా, స్తుతి అయిపోయిన తర్వాత అయిపోయింది, భగవంతుడా ఇక నీ ఇష్టం, నువ్వు నన్ను అనుగ్రహించావా లేదా అని ఏడుస్తూ ఉంటే అక్కడ ఉన్న సంస్కృత పాఠశాల, ఆ ఊర్లో ఉన్న పండితులు వాళ్ళందరూ కూడా వచ్చి కాళ్ళ మీద పడిపోయి, మాకు ఈ సంస్కృత కళాశాల పాఠశాల ఏవైతే ఉన్నాయో దానికి మీరు అధిపతిగా ఉండాలి, మీకు మేమే భోజన ఏర్పాట్లు చేసుకుంటాం, మీకు మేమే అన్ని ఏర్పాట్లు చేస్తాం ఉండటానికి అగ్రహారంలో అని చెప్పి వాళ్ళు కాళ్ళ మీద పడి, అసలు ఏమిటి సహనము, ఏమిటి ఒక్కరోజు పూజ చేస్తే ఏదైనా అవ్వకపోతే ఏమిటో వాళ్ళు వ్రతం చెప్పారు చేశాం కానీ మాకు ఇంకా ఏం అవ్వలేదని అంటుంటాం. అలా అంటే నమ్మకం. ఇక్కడ అడిగితే శివుడు కాదు అనడు. ఆ నమ్మకంతో ప్రతిరోజు ఓర్పుతో, ఆ ఓర్పు ఎంతవరకు ఉంటుంది అని ఈశ్వరుడు కూడా పరీక్ష చేయటం. అది కొంతమందికే ఆ అదృష్టం కలుగుతుంది, అందరికీ కాదు. మనలాంటి వాళ్ళమైతే ఒక 2 రోజులు అడుగుతాం, ఇంకా వద్దు అసలు ఈ ఊరే ఇది, వేరే ఊరు వెళ్ళిపోదాం అనే అనుకునే ఆలోచన కూడా వస్తూ ఉంటుంది. కానీ ఆయన కాదు. అరుణాచలేశ్వరుడు అంటే నేను ఇక్కడికి వచ్చానంటేనే ఈశ్వరుడు నన్ను రప్పించుకున్నాడు కాబట్టి ఆయన చూసుకుంటాడు అనే నమ్మకంతో ఆయన ప్రతిరోజు హరస్తుతి చేయటం. ఆ తర్వాత ఆయన ఉమా సహస్రం కూడా, దానికి కూడా ఎన్నో అద్భుతాలు ఉంటాయి. ఆయన చేతికి దెబ్బ తగిలితే ఎక్కడి నుంచో తెలియకుండా, అంటే గోరు చుట్టూ అంటారు కదా, అది వచ్చేస్తుంది. కాబట్టి ఆయన రాయటానికి కుదరదు, ఎన్నో పద్యాలు రాయాలి. వీటన్నిటికీ కూడా ఎక్కడి నుంచో ఒక వైద్యుడు వచ్చి చకచక ఆయనకి ఒక చిన్న శస్త్రచికిత్స లాంటిది, అంటే ఆపరేషన్ అంటాం కదా, అలాంటిది ఏదో చేసేసి అని చకచక అవి రాసేటట్టు చేశారట. ఇలా కావ్యకంఠ గణపతి మహాముని రచనలకి ఎక్కువగా భక్తి లేకపోతే ప్రేరణ, శక్తి అంతా అరుణాచల ప్రదేశం నుంచి వచ్చింది. వారు అక్కడే ఉమా సహస్రం కూడా రచించారు. అలాగే ఈ హరస్తుతి కూడా ఆ ఆకలితో, అంటే ఆకలితో నువ్వు స్తుతి చేస్తే నాకు వినాలుందని ఈశ్వరుడు రప్పించుకుని ఆకలిని అలాగా ఉండేటట్టు చేశారనమాట. భగవంతుడు మనకి ఎన్నో అధికారాలు ఇస్తూ ఉంటాడు. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా అధికారం ఇస్తాడు, అనుగ్రహం పొందాలి అంటే మనం సహనంతో, భక్తితో, ఓర్పుతో ఉంటే అనుగ్రహాన్ని కూడా పొందుతాం. నిజంగా కారణ జన్మలు ఎవరైతే ఉంటారో వాళ్ళు వెన్నంటే ఉంటాడు కదండి శివుడు. అట్ ది సేమ్ టైం ఏంటంటే, అంటే ఫ్యూచర్ తరాలకి అదంతా ఆదర్శంగా, మార్గదర్శకంగా కూడా నిలుస్తూ ఉంటాయి ఇలాంటి కథలు. చాలా చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు.